పెద్దపల్లి జిల్లాలో 100% కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తారని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 66% సర్పంచ్లు గెలిచారని, ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే కొత్త సర్పంచ్లకు అధిక నిధులు ఇచ్చి పంచాయతీలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదంటున్న ఎమ్మెల్యే విజయ రమణారావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మూడో దఫ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రచారం ముగియబడంతో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రచారం కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటి రెండో విడతలో ఫలితాలు చూసాం. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు రాబోయే ఫలితాలు? 100%, 70% నుండి 90% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఇప్పటివరకు జరిగింది శ్రీరాంపూర్ మండలం ఫస్ట్ విడతలు అయిపోయింది. సరే కొంత జూలపల్లి మండల తగ్గినప్పటికి కూడా అనుకునే మేరకు రానప్పుడు కూడా ఈ 4 మండలాల అంటే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ కాంగ్రెసే స్థానాలు కైవసం చేసుకున్నట్టు కనిపిస్తుంది. 100% మీకు 100 సర్పంచ్లు ఉంటే దాదాపు 65 to 70% మన మా పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు రిజల్ట్ ఉంది. సరే ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు 60% సర్పంచులు ఇవాళ గెలుస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులు కాకుండా. కాబట్టి ఇండిపెండెంట్ గెలిచినా కూడా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకే వస్తారు. కాబట్టి మాకైతే ఎందుకంటే ఇవాళ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో చాలామంది సర్పంచులు కొంత ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా కూడా వారి జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గెలిచేటువంటి సర్పంచులకు ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుందా? 100% ఇవాళ 2 ఏళ్ళ నుంచి కేంద్ర నిధులు రావాల్సి ఉన్నాయి. ఈ డిసెంబర్ 30 లోపల సర్పంచ్ ఎన్నికలు అయిపోతే ఇది కేంద్రం నుంచి ఆగిపోయినటువంటి 3,000 చిల్లర కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. దానికి తోడు స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ దానికి గ్రాంట్ కలిపి రిలీజ్ చేసి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ప్రజలకు ఒకటే నమ్మకం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 జరిగినటువంటి ఎన్నికలలో ఏదైతే మాట ఇచ్చినో, ఏదైతే చెప్పినో అది తూచ తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారని చెప్పి. వచ్చిన 2 ఏళ్లలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంది. మెస్సీ కావచ్చు, అదేవిధంగా ఇటీవల నిర్వహించిన సమ్మిట్ కావచ్చు, అన్నిటి కూడా డబ్బులన్నీ వృధా చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఆరోపణ అంతా మోడీ డ్రెస్సులకు ఉన్న బూట్లకాయ అంత ఖర్చు కాదు. అంటే యువతను క్రీడలలో ప్రోత్సహించాలని చెప్పి, యువతను క్రీడల వైపు నడిపించాలని చెప్పి, యువతను చైతన్యవంతులు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్న తప్ప అలా ఏం రాజకీయంగానో ఎన్నికలు మిస్ చేస్తే ఇక్కడ ఏమైనా ఓట్లు పడతాయని చెప్పి చేసింది లేదు. ఇప్పుడు కేటీఆర్ ఆ రోజు కార్ రేసింగ్ పెట్టిన, ఈ కార్ రేసింగ్ పెడితే కూడా ఏం జరిగిందో మీకు తెలుసు. అంటే బినామీగా డబ్బులు, ప్రభుత్వ డబ్బులను డైవర్ట్ చేయడం జరిగింది. ఇలా అటువంటిది కూడా ఎక్కడ ఏం లేదు కదా. ఇలా బాధ్యత ప్రభుత్వం నుంచి ₹1 లేకుండా స్పాన్సర్సే ముందుకొచ్చి వాళ్ళ మెస్సీ ప్రోగ్రామ్ను, ఫుట్బాల్ ప్రోగ్రామ్ను ఇది మన ఉప్పల్ స్టేడియంలో పెట్టడం జరిగింది. ఇక దానికి ప్రభుత్వ డబ్బులు ఎక్కడ దుర్వినియోగం జరిగినాయి. వాళ్ళు ఏంటంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదంతా ఏది ఉండదు. తప్పకుండా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిచినాం. ఇప్పటికే ఇవాళ 3వ విడత కంప్లీట్ మా నియోజకవర్గం ఉంది. అంటే పెద్దపల్లి నియోజకవర్గంలోనే 4 మండలాలు 3వ విడతలో ఉన్నాయి. అంటే జలవనరుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరుబాటు చేసేందుకు సిద్ధమవుతుంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ అన్ని హక్కులను కూడా కాలరాసింది, అన్ని హక్కులకు గండి కొట్టిందని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఏందనేటువంటి ఒక అక్కస్తోని ప్రభుత్వం లేదు అనేటువంటి అధికారాన్ని కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా 10 కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. ఒకటి మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు కానీ, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం కానీ, గ్రామాలలో అందరికీ ఫ్రీ 200 యూనిట్ల అన్నీ మీకు అనుకూలిస్తున్నాయి అనుకోవచ్చా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో? 100%. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలి.
ఇవాళ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులతో పాటు పేదలకు సన్నబియ్యం ఇచ్చాం. ఇవన్నీ కూడా మాకు అనుకూలిస్తూ ఉన్నాయి. 100% మెజార్టీ స్థానాలు పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగే 4 మండలాలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. మెజార్టీ స్థానాలు గెలవబోతాం. ఇది మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను గెలవబోతుందన్నారు. అదేవిధంగా ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగించలేదు, కావాలని చెప్పి ప్రతిపక్షాలను విమర్శలు చేస్తున్నాయని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి.